బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం దేశంలోని రెస్టారెంట్లపై ప్రభావం చూపుతుంది గల్ఫ్ వార్. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు తప్పడం లేదు. హోటల్స్ కు గ్యాస్ సరఫరా చేయలేమంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గల్ఫ్ వార్ కారణంగా ప్రస్తుతం గ్యాస్ దిగుమతి నిలిచిపోయింది. దీంతో డిమాండ్ కు సరిపడా సిలిండర్లు సరఫరా లేదు. ఇప్పటికే బెంగళూరులో అనేక రెస్టారెంట్లు మూతపడ్డాయి. ముంబై, ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక వైజాగ్ లోనూ గ్యాస్ సరఫరాకు ఇబ్బంది ఏర్పడింది. వైజాగ్ లో ప్రతిరోజు 60 నుంచి 70 వేల గ్యాస్ సిలిండర్లు అవసరం ఉండగా ప్రస్తుతం 40 వేల సిలిండర్లు మాత్రమే సరఫరా అవుతుంది. ఇక ప్రస్తుతం గల్ఫ్ వార్ కి సంబంధించి రెస్టారెంట్లపై గ్యాస్ కి సంబంధించి కూడా అనేకమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రైట్ రాజు, వార్ నేపథ్యంలో కూడా ప్రస్తుతం గ్యాస్ కి సంబంధించి ఇటు రెస్టారెంట్లు కూడా చాలా సమస్యలను ఫేస్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే యుద్ధ నేపథ్యంలో ప్రస్తుతం అయితే గ్యాస్ కొరత అటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో అప్పుడు కేంద్రం కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఇప్పటికే హోటల్స్ అసోసియేషన్స్ అన్నీ కూడా అటు ప్రభుత్వంతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇప్పటికే బెంగళూరు లాంటి బిగ్ సిటీలో గ్యాస్ సరఫరాలు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళు హోటల్స్ కూడా సగం వరకు మూతపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే పరిస్థితి ప్రస్తుతం అయితే విశాఖలో కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనము విజువల్స్లో ఒకసారి చూస్తే నేనున్నటువంటి చట్నీస్ హోటల్ దగ్గర ఉన్నాను. రెస్టారెంట్కి సంబంధించి ప్రస్తుతం అయితే వైజాగ్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాలకృష్ణ గారు ఉన్నారు. సార్, అసలు ముఖ్యంగా చూస్తే అసలు గ్యాస్ సరఫరాకి సంబంధించి ఇబ్బందులు ఏ విధంగా తలెత్తుతున్నాయి, అధికారులు ఏం చెప్తున్నారు అసలు మీకు? అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వారం రోజుల క్రితం మాకు డిస్ట్రిబ్యూటర్ నుంచి కాల్ వచ్చిందండి. యుద్ధం నేపథ్యంలో మేము ఒక 2-3 రోజులకి సరిపడనే మా దగ్గర నిల్వలు ఉన్నాయండి. ఆ తర్వాత మీకు సుమారు ఆదివారం నుంచి సోమవారం నుంచి సుమారు మీకు గ్యాస్ సప్లై చేయలేని పరిస్థితులు ఉన్నామని చెప్పారండి. వాళ్ళు చెప్పిన విధంగానే ఆల్రెడీ ఇవాళ మంగళవారం సగం మంది హోటల్స్కి ఈరోజు ఇప్పటికీ సుమారు 12:30 అవుతుందండి. ఈ రోజుకి ఇప్పటి వరకు కూడా గ్యాస్ సప్లై చేయని పరిస్థితుల్లో సగం హోటల్స్ సుమారు 30% హోటల్స్ ఇంకా ఓపెన్ చేయలేదండి గ్యాస్ లేక. సో అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఒక ప్రతిరోజు ఎన్ని గ్యాస్ సిలిండర్లు అవసరం అవుతూ ఉంటుంది? సార్, సుమారు మన వైజాగ్ సిటీలో వచ్చేసరికి నెలకి వచ్చేసరికి 65,000 నుంచి 70,000 సిలిండర్లు ఇంతకుముందు మనకి గడిచిన నెలల ప్రకారం మనకి డేటా ఉందండి. ఇప్పుడు వారు ఈ రోజున్న పరిస్థితి ప్రకారం సుమారు 40,000 సిలిండర్ వరకు ఫిల్లింగ్ అవుతుంది. ఒక 2-3 రోజులు పోయేసరికి అది 12,000 సిలిండర్ కన్నా కూడా సప్లై చేయలేని పరిస్థితిలో ఉన్నామని మనకి డిస్ట్రిబ్యూటర్లు కరాఖండగా చెప్తున్నారండి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అసలు? గ్యాస్ సరఫరా చేయకపోతే హోటల్స్ పరిస్థితి ఏంటి? సార్, ఇది డిస్ట్రిబ్యూటర్లు మనకి వారం రోజుల నుంచి చెప్పిన విధంగానే ఇంతకుముందు మనకి నెల రోజుల్లో ఒకసారి రేటు పెంచడం కానీ తగ్గించడం కానీ ఉంటుందండి ప్రతి నెల ఫస్ట్ వీక్లో. ఇప్పుడు వచ్చేసరికి ప్రతిరోజు కూడా స్టాక్ మార్కెట్ రాగా ఏ రోజుకి ఆ రోజు రేటు మారిద్దండి. ప్రతిరోజు కూడా రేటు చేంజ్ చేస్తున్నారండి. మనకి 1 వీక్లోనే సుమారు ఒక గ్యాస్ సిలిండర్కి వచ్చేసరికి 400 రూపాయల రేటు పెరిగిపోయిందండి. వారు చెప్పడం ఏంటంటే సుమారు ఈరోజు 1,800 నుంచి 2,000 రూపాయలు ఉన్న రేటు 3,000 నుంచి 3,500 రూపాయల రేటు మారుతుందని చెప్తున్నారండి. హోటల్ అసోసియేషన్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది సార్? హోటల్ అసోసియేషన్ తరఫున మేము గవర్నమెంట్ వారికి మేము ఒకటే చెప్తున్నాం సార్, దయచేసి ఆతిథ్య రంగాన్ని మీరు వ్యాపార రంగంగా చూడొద్దండి. ఇది సేవా రంగం అండి. ఇక్కడ మనకి హోటల్స్లో వచ్చేసరికి వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ఊర్ల నుంచి, వివిధ రకాల పనుల మీద వస్తారండి. మనకి హాస్పిటల్స్లో పేషెంట్లు ఉంటారు, స్కూల్స్ కాలేజెస్లో స్టూడెంట్స్ ఉంటారు. రకరకాల పనుల మీద వచ్చే వాళ్ళకి మనకి ఫుడ్ దొరకకపోతే చాలా రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటాయండి. దయచేసి మాకు ఎల్పిజి గ్యాస్ కమర్షియల్గా మీరు ఎటువంటి డోకా లేకుండా మాకు సప్లై చేసేందుకు మేము కోరుతున్నామండి. ఉపకరణాలకు తప్ప మిగతా దేనికి సరఫరా చేయొద్దని కేంద్రం కూడా ఎస్మో ప్రయోగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడే న్యూస్ కూడా వచ్చినటువంటిది అయితే ఉంది. మరి ఎట్లా హోటల్ రంగానికి సంబంధించి? సార్, హోటల్ రంగం అదే సార్ మేము చెప్తుంది, ఇది సేవా రంగం అండి. దయచేసి మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి సార్, ఇదే కనుక కంటిన్యూ అయితే పెద్ద ఉపద్రవం ఎదురవుతుందండి. మనకి రోజుకి కొన్ని లక్షల మంది అటు ఇటు ట్రావెల్ అవుతూ ఉంటానండి. మనకు ఉదయం టిఫిన్ అవ్వచ్చు, మధ్యాహ్నం భోజనం అవ్వచ్చు, నైట్ అవ్వచ్చు, ఏ విధంగా తింటారండి, ఏ విధంగా మనం రన్ చేయగలుగుతాం హోటల్స్. అదేవిధంగా మనకి వారు చెప్పినట్టుగా బ్లాక్ మార్కెట్ అయిపోయింది సార్. ఆల్రెడీ 3,500 రూపాయలు కనుక రేటు కనుక అయిపోతే మా అంతటా మేము స్వచ్ఛందంగా బంద్ చేయడం తప్పితే మేము చేయగలిగేది ఏం లేదండి. ఒక్కొక్క హోటల్కి వచ్చేసరికి సుమారు 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు మేము లాసిపోతామండి. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సెంట్రల్ గవర్నమెంట్ వారికి మేము విన్నవించుకునేది ఒకటేనండి, ఏ విధంగా ఇబ్బంది లేకుండా మాకు కమర్షియల్ గ్యాస్ మేము అందించవలసిందిగా కోరుచున్నామండి. అంటే ఇక్కడ ఖచ్చితంగా మనమైతే చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే హోటల్ ఇండస్ట్రీకి సంబంధించి ఇక్కడ హోటల్
హోటల్ యాజమాన్యాలు అసోసియేషన్లు కూడా చాలా ఇప్పుడు కరాఖండిగా చెప్తున్నటువంటిది అయితే ఉంది. ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, దిక్కుతోచని పరిస్థితుల్లో హోటల్ ఇండస్ట్రీ అయితే మారిపోతున్నటువంటి కనిపిస్తుందని చెప్తున్నటువంటిది అయితే ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సార్, ఎక్కడికక్కడ ప్రస్తుతం గ్యాస్ కొరత ఉంది, పెట్రోల్ కొరత అయితే వస్తుంది. ఈ రోజు నుంచి గ్యాస్ కూడా హోటల్స్కి ఇచ్చే పొజిషన్ లేదని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలా ఉంటే అసలు హోటల్ ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? మొత్తం మీరు అసోసియేషన్కి సంబంధించిన మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటిది అయితే ఉంది. అసలు ఏ విధమైనటువంటి ప్రభుత్వాలను కోరుతున్నారు? అసలు హోటల్ అనేది ఈ హోటల్ ఎంత రష్గా ఉండేదో అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ పరిస్థితిలో గ్యాస్ కొరత వలన ఎవరు లేరు, పబ్లిక్ కూడా ఎవరు రావట్లేదు. మెయిన్ అది చూసారా ఎలాగుందో పరిస్థితి, చూసారా? అది మెయిన్. అంటే ముఖ్యంగా చూస్తే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం యుద్ధం ఎక్కడ వేరే కంట్రీస్లో జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితినేమో పూర్తిగా గ్యాస్ సరఫరా చేయలేమని అధికారులు కూడా చెప్తున్నారు. పొద్దున్నుంచి మీరు మీ వాళ్ళకి సంబంధించి మాట్లాడుతూనే ఉన్నారు. అసలు ఏం చెప్తున్నారు? ఏముంది సార్ చెప్పేది, పొద్దున్నుంచి అదే చెప్తున్నాం కదా. గ్యాస్ కొరత వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలా కష్టంగా ఉంటుంది. ఇలాగే కొనసాగితే మాత్రం హోటల్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా మూసుకొని ఉండాల్సిందే. అంటే ఇక్కడ ఖచ్చితంగా అయితే మనం ఒకటి చూడొచ్చు, గ్యాస్కి సంబంధించి ఎక్కడా కూడా అంటే పూర్తి స్థాయిలో గ్యాస్ నిల్వలు లేవు. ఎంతకాలం గ్యాస్ ఉంటుందో ఏంటనేది తెలియనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. దీంతో గ్యాస్ సరఫరా కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గ్యాస్ సరఫరాకి ఇప్పటికే వారం రోజుల నుంచి ఏ విధమైనటువంటి అంటే ప్రభుత్వం నుంచి వీళ్ళకి ఏ విధమైనటువంటి వివరాలు లేనటువంటి నేపథ్యంలో గడిచినటువంటి వారం రోజుల నుంచి ఆ గ్యాస్ సరఫరా అయితే ఆగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రానున్నటువంటి 2-3 రోజుల్లో, ఎందుకంటే ఇప్పటికే అధికారులు ఈ గ్యాస్ సరఫరా విషయంలో ఆదివారం సోమవారం వరకు మాత్రమే మేము సరఫరా పూర్తి స్థాయిలో చేయగలం, మంగళవారం నుంచి ఏ విషయం చెప్పలేమనేసి ముందుగానే అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. గ్యాస్ ఏజెన్సీస్, డిస్ట్రిబ్యూటర్స్ చెప్పినటువంటిది అయితే ఉంది. ఇప్పుడు కూడా అదే ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు మంగళవారం అంటే దాదాపుగా 12 గంటల సమయం దాటుతున్నా కూడా ఈ టైం వరకు గ్యాస్ సరఫరా లేకపోవడంతో కొంత ఇబ్బందికి అయితే గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితి హోటల్ ఇండస్ట్రీకి అయితే ఉంది. ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఇది సేవారంగం కావడంతో సేవారంగానికి దీన్ని కమర్షియల్గా చూడకుండా గ్యాస్ సరఫరా చేయాలి. అలా చేస్తే హోటల్ రంగాన్ని మేము ముందుకు తీసుకెళ్లగలం. ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేయాలని హోటల్స్ అసోసియేషన్ అయితే కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వినయనా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.